గుడ్ మార్నింగ్ టు ఆల్. మనము ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్కి సంబంధించి నిన్న క్లాసులో ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఎర్రర్, వాట్ ఈజ్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. సో డెల్టా వై అంటే ఏంటి, డివై అంటే ఏంటి నేర్చుకున్నాం. అదేవిధంగా డెల్టా వై ఈజ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ డివై అని కూడా మనం నేర్చుకున్నాం. కొన్ని సందర్భాల్లో మనము డెల్టా వై ప్లేస్లో డివై కూడా యూజ్ చేస్తామండి. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై అండ్ డివై ఆఫ్ ద ఫంక్షన్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 20 అండ్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.1 అండి. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ముందు ఫంక్షన్ ఇచ్చాడు y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడండి. సో దీన్నే మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చండి. దీన్నే మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అండి. అంటే ఎక్స్ ప్లస్లో ఏంటి రాయాలి, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వేలు వేస్తే ఏమవుద్ది, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. సో y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను, ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అండి. ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. ఓకే, ఇప్పుడు మనము డెల్టా వై కడదామండి. డెల్టా వై అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఓకే, ఇక్కడ గివెన్ దట్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. అండ్ ఇంకా గివెన్ దట్ ఇంకేమి ఇచ్చాడు మనకి, ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చాడు 20. సో డెల్టా ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చాడండి, 0.1 అని ఇచ్చాడు. డెల్టా ఎక్స్ వాల్యూ కూడా మనకు 0.1 అని ఇచ్చాడండి. ఓకే, ఇప్పుడు డెల్టా వై కదా మనకు ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్ అండి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ అండి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్కి ప్లస్ ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్. సో డెల్టా వై కట్టాలి. సో డెల్టా వై ఈక్వల్ టు ఏం మిగిలింది, డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. సో దీని తాలూకా వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా ఎక్స్ అంటే ఎంత, 0.1 హోల్ స్క్వేర్ అండి. 0.1 హోల్ స్క్వేర్. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత అండి, 0.1 హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అండి, 20 అండి, ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఎంత, 0.1 అండి. సో డెల్టా వై ఈక్వల్ టు 0.1 హోల్ స్క్వేర్ అండి. సో 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.1 ఇంటూ 0.1 అండి. సో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వేద్దాం. సో 0.1 ఇంటూ 0.1 వేద్దాం. ఇక్కడ 2 ఇంటూ 20ని 2 ఇంటూ 10 కింద రాయొచ్చండి. 20ని 2 ఇంటూ 10 కింద రాశాను, ఇంటూ 0.1 అండి. ఓకే, సో 0.1 హోల్ స్క్వేర్ అంటే పక్కన రఫ్ చేస్తాను. 0.1 ఇంటూ 0.1 అండి. 0.1 ఇంటూ 0.1. సో వాల్యూ ఏమవుతుంది, 0.1 ఇంటూ 0.1 అంటే సో 1 కదా, 1 1 జా 1, 1 0 0 పాయింట్లు తర్వాత వేద్దాం. 0 0 0 0 అండి. సో 1 0 1 అండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఇటు సైడ్ ఒక స్థానం, ఇటు సైడ్ ఒక స్థానం కట్టి లెఫ్ట్ సైడ్ నుంచి మనం 2 ప్లేసెస్ అండి. అంటే 0.01 అండి, 0.01. సో డెల్టా వై ఈక్వల్ టు 0.01 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 10 ఇంటూ దిస్ 1 ఏమవుతుందండి, ఇది ఇక్కడ 2 ఇంటూ 2 కదా, 4 కింద రాసింది డైరెక్ట్గా. 10 ఇంటూ 0.1 అంటే ఏమవుతుందండి, సో 1 అవుతుందండి, ఎందుకంటే పాయింట్ ముందుకు వెళ్తుంది కాబట్టి. డెల్టా వై ఈక్వల్ టు ఏమవుతుంది, 0.01 ప్లస్ 4 అండి. 0.01 ఇంటూ 4. సో కలిపితే ఇది ఏమవుతుంది, డెల్టా వై ఈక్వల్స్ టు 4.01 అండి. 4.01. ఓకే, సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డివై అండి. సో డివై అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు కాబట్టి 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.1 ఇంటూ 0.1ని డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఇలా చేయక్కర్లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనము ఇది కదా చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి.
సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చండి, d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాయొచ్చు ఇంటూ డెల్టా ఎక్స్ అండి. అంటే dy ఈక్వల్ టు d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత అండి, x² అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, x² కావాలతో చూసుకోండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, x² అండి. సో ఇంటూ డెల్టా ఎక్స్ అంటే డెల్టా ఎక్స్. ఇప్పుడు వాల్యూస్ చూడండి, dy ఈక్వల్ టు d/dx ఆఫ్ x² అంటే ఎంత, 2x అండి ఇంటూ డెల్టా ఎక్స్. 2x ఇంటూ డెల్టా ఎక్స్ పక్కన చూడండి వాల్యూ. dy ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత అండి, ఎక్స్ వాల్యూ ఎంత 20 అండి. ఎక్స్ వాల్యూ 20 ఇంటూ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత 0.1 అండి. సో dy ఈక్వల్ టు 2 ఇంటూ దీన్ని 2 ఇంటూ 10 కింద రాయొచ్చు ఇంటూ 0.1 అండి. సో dy ఈక్వల్ టు 2 2 జా 4 అండి ఇంటూ 10 ఇంటూ 0.1 అంటే 0.1కి ఎంత మల్టిప్లై చేస్తే పాయింట్ ముందుకు వెళ్తుంది అంటే 1 అవుతుందండి. సో dy ఈక్వల్ టు ఎంత 4. సో మీరు అబ్జర్వ్ చేయండి, dyకి డెల్టా వైకి పెద్ద వేరియేషన్ అనేది ఉండదు. కాబట్టి మనము డెల్టా వై ఈజ్ నథింగ్ బట్ dy అంటే డెల్టా వై ప్లేస్లో మనం dy కూడా చేస్తాం కొన్ని ప్రాబ్లమ్స్లో. ఓకే, సో రెండింటికి కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు, స్మాల్ డిఫరెన్సే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జస్ట్ వెయిట్. So find the value of delta y and dy of the function y equal to e power of x. An important problem. Y equal to e power of x when x equal to 0 and delta x equal to 0.1 అండి. delta x equal to 0.1. ఓకే, సొల్యూషన్ చూడండి. మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి, y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఇంకా ఎక్స్ వాల్యూ 0 ఇచ్చాడు అండ్ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.1 ఇచ్చాడండి. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.1 ఇచ్చాడు. లెట్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. అంటే y అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటేగా, అందుకే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కడదామండి. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలి, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. సో దీన్ని అలా ఉంచండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటి, డెల్టా వై కావాలి. సో అదే కదా కావాలి ఫార్ములాలో. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో డెల్టా వై dy అడిగాడు. డెల్టా వై ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎంత, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే డెల్టా వై ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కింద రాయొచ్చా, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ డెల్టా ఎక్స్ కింద రాశాను మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండి. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి పైన ఉన్నటువంటి దాన్ని ఇలా రాయొచ్చు. కాకపోతే ఫార్ములా ఏం వాడానంటే ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ 1 అని ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n కింద రాయొచ్చు, అదే వాడాను. ఈ రెండింటి నుంచి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీయచ్చండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ ఆఫ్ డెల్టా ఎక్స్ మైనస్ 1 అండి. డెల్టా వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత మనకి ఏమి ఇచ్చాడు, 0 ఇచ్చాడండి. ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడండి, 0 ఇచ్చాడు ఎక్స్ వాల్యూ. ఈ పవర్ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత, 0.1 అండి. ఎంతండి, 0.1 మైనస్ 1 అండి, మైనస్ 1. సో జనరల్గా ఈ పవర్ 0 వాల్యూ ఎంతండి, 1 అండి. ఓకే, ఏ పవర్ 0 వాల్యూ ఎలాగో ఈ పవర్ 0 వాల్యూ ఎంతండి, 1 ఇంటూ ఈ పవర్ 0.1 మైనస్ 1 అండి. అంటే 1తో మల్టిప్లై చేస్తే డెల్టా వాల్యూ ఎంత వచ్చిందండి ఓవరాల్గా, ఈ పవర్ 0.1 మైనస్ 1 అండి. ఇది డెల్టా వై వాల్యూ అండి. ఓకే, నెక్స్ట్ మనకి డివై వాల్యూ కావాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటండి, డివై. సో డివై అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. అంటే డివై ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఇలా రాయచ్చా, d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాయండి. d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. సో డివై ఈక్వల్ టు d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఈ పవర్ ఆఫ్ ఎక్స్. జాగ్రత్తగా చూసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అలా ఉంచండి.
సో డివై ఈక్వల్ టు d/dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అండి. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి 0, ఎక్స్ వాల్యూ ఎంత అండి 0, కాల్చి చూసుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత 0, డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత 0.1 అండి ఇంటూ 0.1 అండి. కాబట్టి దీని నుంచి డివై వాల్యూ మనకి ఏమొచ్చిందండి మనకి, సో ఈ పవర్ 0 అంటే 1 కదా, 0.1 అంటే ఎంత వచ్చిందండి 0.1 వచ్చిందండి. ఎంత వచ్చిందండి 0.1. ఓకే. సో ఈ విధంగా డివై వాల్యూ డెల్టా వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అని ఈ విధంగా చేయాలండి. ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి డెల్టా వై డివై ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే. ఒక హోంవర్క్ సమ్స్ కూడా ఇస్తాను చూడండి. ఫైండ్ ద హోంవర్క్ సమ్ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై అండ్ డివై ఆఫ్ ద ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అండి. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు అండ్ డెల్టా ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చాడండి 0.1 అని ఇచ్చాడు. ఓకే. ఈ ప్రాబ్లం అనేది మీరు ట్రై చేయండి. ఓకే. రిమైనింగ్ మోడల్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.